హలో ఆల్ నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ద్వీపదేశం మాల్దీవులతో తలెత్తిన ఘర్షణ వైఖరిని అవకాశంగా మలుచుకుంటోంది మన కేంద్ర ప్రభుత్వం. మాల్దీవులకు పోటీగా మన దేశ పరిధిలో ఉండే లక్షద్వీప్ పర్యాటక రంగానికి ఊతమిచ్చే నిర్ణయాలను తీసుకుంటోంది. పర్యాటకుల తాకిడి భారీగానే పెరుగుతుండటం కూడా దీనికి కారణమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే లక్షద్వీప్లో పర్యటించిన విషయం తెలిసిందే. సముద్రపు ఒడ్డున దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడం ఒక ఎత్తైతే, ఈ పర్యటనపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యల పట్ల చెలరేగిన దుమారం మరో ఎత్తు. దీనిపైన తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది మాల్దీవ్స్ ప్రభుత్వం. మోదీ పర్యటన తర్వాత లక్షద్వీప్కు డిమాండ్ పెరిగింది. మాల్దీవులపై నెలకొన్న వ్యతిరేకత దీనికి మరింతగా దోహదం చేసినట్టయింది. మాల్దీవులకు బదులుగా లక్షద్వీప్ను సందర్శించాలనుకునే పర్యాటకుల సంఖ్య ముందు భారీగా పెరిగే అవకాశం కూడా ఉందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో లక్షద్వీప్లో కొత్తగా మరో విమానాశ్రయాన్ని నిర్మించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. యుద్ధ ప్రాతిపదికన దీన్ని నిర్మించాలని భావిస్తోంది. కమర్షియల్ ఆపరేషన్స్ తో పాటు సైనిక అవసరాల కోసం కూడా ఈ ఎయిర్పోర్ట్ ను నిర్మించాల్సిన అవసరం ఉందనే నిర్ణయానికి కూడా వచ్చింది కేంద్రం. ప్రస్తుతం లక్షద్వీప్లోని అగట్టిలో విమానాశ్రయం, ఇంకా కవర్టిలో హెలిప్యాడ్ అందుబాటులో ఉన్నాయి. ఈ రెండింటితో పాటు మినికాయ్ ఐలాండ్స్ లో ఈ కొత్త ఎయిర్పోర్ట్ నిర్మించాలని యోచిస్తోంది. మాల్దీవులకు సమీపంలో ఉంటుంది ఈ మినికాయ్ ఐలాండ్స్. భవిష్యత్తులో ఏర్పడే ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి మినికాయ్ ఐలాండ్స్ లో ఎయిర్పోర్ట్ అవసరమని కూడా కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తోంది. పౌర విమానయాన సర్వీసులతో పాటు సైనిక అవసరాలకు కూడా అనుగుణంగా మినికాయ్ ఐలాండ్స్ లో ఎయిర్పోర్ట్ ను నిర్మించేలా ప్రతిపాదనలను రూపొందించాలంటూ సంబంధిత మంత్రిత్వ శాఖలకు ఆదేశాలను కూడా ఇచ్చింది. మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ఇంకా ఫైటర్ జెట్స్ టేక్ ఆఫ్ అలాగే ల్యాండింగ్ తీసుకోవడానికి వీలుగా దీన్ని అభివృద్ధి చేయనుంది.